కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన. అవినీతి పరులందరిపైన కఠిన చర్యలు తప్పవు. ఊరు పేరు డిజైన్లు మార్చి కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్నారు. కేసీఆర్ దోపిడీ దొంగగా మారి రాష్ట్రాన్ని ఆగం చేసిండు. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్నదే ఆయన దురాశ. ప్రాణహిత చేవెళ్లకు అనుమతులు ఉన్నా దోపిడీ కోసమే లొకేషన్ మార్పు. మహారాష్ట్ర అభ్యంతరాలు ఎత్తుపైనే, ప్రాజెక్ట్ నిర్మాణంపై కాదు. సిడబ్ల్యూసి అభ్యంతరం చెప్పినా మేడిగడ్డ దగ్గర ఎట్లా నిర్మించారని ప్రశ్న. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై సభలో అర్ధరాత్రి 1:30 వరకు సుదీర్ఘంగా చర్చ. దోపిడీ దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నారు. అయితే ఆనాడు శిక్షలు వేసినట్లుగా మేం వారిని రాళ్లతో కొట్టలే, నడి రోడ్డులో ఉరితీయలే. చట్ట ప్రకారం పద్ధతిగా వ్యవహరిస్తున్నాం. అందుకే ఈ ప్రాజెక్టు పైన విచారణకు ఆదేశిస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి సిబిఐ ఎంక్వైరీ మీద? నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇందులో పొలిటికల్ వ్యూహం కూడా ఇందులో ఉన్నది, ఒక స్ట్రాటజీ ఉన్నది. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో ఏది ఎంక్వైరీ ఏం చేస్తున్నారు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్నది సిట్టేసి, దాంట్లో యాక్షన్ లేదు. కార్ రేసింగ్ కేసు, భూములకు సంబంధించిన వ్యవహారాలు, ధరణి తీసుకొచ్చిన తర్వాత జరిగిన అక్రమాలు, అండ్ ఇంకొక వైపున ఈ కాళేశ్వరం రిపోర్ట్, ఇవన్నీ ఈ ఘోష్ రిపోర్ట్, ఇవన్నీ మన దగ్గర ఎందుకు అనుకొని ఒకటి సిబిఐకి ఇవ్వాలనుకున్నాడా? అదొక భాగం. అయితే ఇందులో ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే బీఆర్ఎస్ని బీజేపీని ఇద్దరిని కార్నర్ చేసినట్టు కనబడుతున్నది. ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో ఉంది? సిబిఐ ఎంక్వైరీ అనగానే బీజేపీ కోర్టులో ఉంది. గతంలో కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితలేదు, బీజేపీ కావాలనే కవితను కాపాడుతుందని 2023 ఎలక్షన్లకి ముందు కాంగ్రెస్ ఇదే ప్రచారం చేసి లబ్ధి పొందింది. బీజేపీ అట్లా ఇబ్బందుల్లోకి నెట్టబడ్డది. ఇప్పుడు సేమ్ మళ్ళొక 3 సంవత్సరాల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ రాబోతున్న పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజీల మీద ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇందులో ఖచ్చితంగా దోషులు లేరా అంటే ఉన్నమాట వాస్తవం, తిన్నమాట వాస్తవం. మరి ఆ దోషులకి శిక్ష ఏది అని రేపు పొద్దున ఎవరిని అడుగుతారు? సిబిఐని అడుగుతారు. ఏం శిక్ష చేసారు, ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, చర్యలేవి అని. సో అట్లా ఈ బంతిని తీసుకుపోయి అవతలెత్తేసినట్టుగా కనబడతా ఉన్నది. అండ్ దాంతోపాటు రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక యాక్షన్ తీసుకోకపోతే ఇగో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఎలక్షన్స్లో ప్రచారం చేయొచ్చు. ఏ రకంగా చూసినా ఇది బీజేపీ బీఆర్ఎస్ని మీద ఒక పెద్ద ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. సో అట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏమైనా తప్పించుకునే అవకాశం ఉందా? ఇక్కడ రేవంత్ రెడ్డి మిగతా 90% ప్రాజెక్ట్ ఎంక్వైరీ ఏమైందని మేము అడుగుతూనే ఉంటాం. మిగతా 90% మెగా కృష్ణారెడ్డి కట్టిన ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ ఏదైనా అడుగుతూనే ఉంటాం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొత్తం కాళేశ్వరం మీద కాదు, పేపర్లు మొత్తం మనల్ని మోసం చేస్తున్నాయి, ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. సో ఇది కేవలం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద మాత్రమే ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ. కమిషన్ రిపోర్ట్ దేని మీద ఇచ్చింది? కేవలం 3 బ్యారేజీల మీదనే ఇచ్చింది. సో ఇది బీజేపీని అండ్ బీఆర్ఎస్ని డిఫెన్స్లో పడేసి వీళ్ళు అప్పర్ హ్యాండ్ సాధించడానికి ఒక రేవంత్ రెడ్డి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ కింద కనబడతా ఉన్నది. మరి దీన్ని బీజేపీ ఏ రకంగా తీసుకుంటుంది? బీజేపీ కూడా అడుగుతున్నది సిబిఐకి ఇవ్వండి అని. వీళ్ళు ఏకంగా సిబిఐకి ఇచ్చేసినారు. ఇక బంతి మీ కోర్టులోకి నెట్టేసినారు. బీఆర్ఎస్ కూడా ఏంది? బీఆర్ఎస్ ఇప్పుడు ఇంతకుముందు దాకానేమో ఘోష్ నివేదిక, చెత్త నివేదిక, ఇది కాంగ్రెస్ నివేదిక ఏదేదో మాట్లాడేసింది. సిబిఐకి ఎప్పుడైతే ఇచ్చిర్రో ఇష్యూ అంతా న్యూట్రలైజ్ అయింది. వాళ్ళు కూడా అనడానికి ఏం లేదు, సిబిఐకి ఎందుకు ఇచ్చిర్రు, సిబిఐ మంచి సంస్థ కాదు, ఇది అది అనడానికి కూడా అవకాశాలు లేవు కదా. సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమీ మాట్లాడలేని ఒక సందర్భం వచ్చింది. అసలు ఎవరు ఊహించలే బేసిక్గా. కనీసం ప్రభుత్వం నుంచి లీక్ కూడా రాలే ఇది సిబిఐకి ఇవ్వబోతున్నారు అని. ఇగో సిబిఐ దగ్గర పెండింగ్లో ఉన్న కేసులు 7,072 అట. ఇప్పుడు కాళేశ్వరంతో కలిసి 7,073 అట. కాళేశ్వరం కేసు సిబిఐకి ఇస్తే కేటీఆర్ మనవడు రాజకీయ నాయకుడైన తర్వాత తప్పకుండా తేలుతుందట. కాళేశ్వరం రిపోర్ట్ 600 పేజీల్లో ఒక్క మెగా కృష్ణారెడ్డి పేరు లేదు. ఎందుకుంటుంది? ఉండదు కదా. ఆ 3 బ్యారేజీలు మెగా కృష్ణారెడ్డి కట్టని బ్యారేజీలని మాత్రమే ఎంక్వైరీకి ఆదేశించారు. మిగతావి ఎక్కడ ఎంక్వైరీకి ఆదేశించలే. ఓన్లీ 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీకి ఇప్పుడు నిన్న అసెంబ్లీ చూడండి మీరు, కాగ్ రిపోర్ట్ అనే ఒక్క పదం ఎవరన్నా వాడిరా? 256 పేజెస్ కాగ్ రిపోర్ట్ ఉన్నది. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలా చెప్పండి? 265 పేజీల
కాగ్ రిపోర్ట్ ఉన్నది. మరి కాగ్ రిపోర్ట్ అనే ప్రస్తావన కూడా కనీసం తీసుకురాలేదు కదా. వై? ఎందుకు తీసుకురాలే? అసలు యాక్చువల్గా ఈ కాగ్ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇది మొత్తం కాగ్ రిపోర్ట్, ఇది 256 పేజెస్. పక్కా పొలిటికల్ స్కెచ్. ఇఫ్ సిబిఐ క్లోజెస్ ద కేస్ కరెక్ట్లీ ద ఫైట్ విల్ బి బిట్వీన్ ద బీజేపీ అండ్ కాంగ్రెస్. సూపర్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. నిన్న మొత్తం కాళేశ్వరం మీద చర్చ జరిగితే ఒక్కడు కూడా మెగా కృష్ణారెడ్డి పేరు తీయరు. ఎందుకంటే అన్ని పార్టీలకు అందులో భాగస్వామ్యం ఉంది. బీజేపీకి 500 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిండు మెగా కృష్ణారెడ్డి, కాంగ్రెస్కి 150 కోట్లు ఇచ్చిండు, బీఆర్ఎస్కి అయితే ఇక మొత్తం వాళ్ళ ఆయన కలిసే సంసారం చేసిండు వాళ్ళతోని. దేశంలో ఉన్న అన్ని పార్టీలకు ఇచ్చిండు, డిఎంకేకి ఇచ్చిండు, తెలుగుదేశంకి ఇచ్చిండు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. మనకేమి ఇచ్చిండు? ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిండు. నువ్వు ఇవన్నీ నా మీద ఎట్లా మాట్లాడతావని, దొంగల గురించి దోపిడీదారుల గురించి మాట్లాడొద్దు అన్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికీ ఎప్పటికీ ఎవరికి ఏమీ కాదు. ఎందుకంటే అది కట్టిన మెగా ఇంజనీరింగ్ సంస్థ అందరికీ 100 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. బంగారు బాతు ప్రతి ఒక్కరికి బంగారు గుడ్డు పెట్టింది. దాన్ని ఎవరు కోసుకు తింటారు. అందుకే మెగా పేరు ఎన్నటికీ బయటకు తీయరు. కాగ్ మీద ఇన్వెస్టిగేషన్ పెడితేనే కాంగ్రెస్కి నెక్స్ట్ టైం ఓటు వేయాలి, లేదా సీఎం డౌన్. అప్పట్లో కేసీఆర్, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి. ఇద్దరు ఒక్కటే భయ్యా, ఇద్దరే. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది, చూద్దాం ఏం తేలుతుందో. 100% షూర్ రగన్న, కేస్ విల్ బి డైవర్టెడ్ వెరీ సూన్. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. ప్రజలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎంక్వైరీలు అనగానే అది పెద్ద ప్రహసనం లాగా మారిపోతున్నది. సో ఏదేమైనా ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డి ఒక తెలివైనటువంటి స్టెప్ వేసినట్టయితే కనబడుతుంది. ఇది దీనివల్ల జనానికి ఏం ఉపయోగం లేదు. బేసిక్గా వాళ్ళ పార్టీ, వాళ్ళ పొలిటికల్ కెరియర్, వాళ్ళకి సంబంధించిన విషయం వరకే. అంత మనం పొలిటికల్గానే మాట్లాడుతున్నాం. ఈ విషయంలో ఆయన మాస్టర్ స్ట్రోక్ ఇదంతా కూడా ఆయన వరకే, అది ఆయన పార్టీ వరకే. అది ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఒక ఆఫీసర్ తన కూతురి పెళ్లికి 17,000 రూపాయల భోజనం పెట్టిండు. ఇది అంతే కదా. ఇది మన రజత్ కుమార్ బిడ్డ పెళ్లి మెగా కృష్ణారెడ్డి చేసిండు. సిబిఐ కేసులు అంటే మినిమం 5 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు సభ పెట్టే అవసరమే లేదు. సో ఇట్లా ఈ వ్యవహారం నడిచింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అన్నది ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది ఇప్పుడు ఏం కనబడదు. సిబిఐకి ఇచ్చారు కదా, సిబిఐ ఎంటర్ అవుతుంది, కథా వ్యవహారం. ఇది ఒక 6 నెలల తర్వాత మళ్ళీ కొంత ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది.